బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు. తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తనతో టచ్ లో ఉన్నాడో లేడో వెంకటరెడ్డి చూసుకోవాలని మహేశ్వర్ రెడ్డి హితవు చెప్పారు. అటు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూలు చిట్టా తమ దగ్గర ఉందంటూ మహేశ్వర్ రెడ్డి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఆరోపించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు. తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తనతో టచ్ లో ఉన్నాడో లేడో వెంకటరెడ్డి చూసుకోవాలని మహేశ్వర్ రెడ్డి హితవు చెప్పారు. అటు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూలు చిట్టా తమ దగ్గర ఉందంటూ మహేశ్వర్ రెడ్డి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఆరోపించారు. మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్ లో లేనట. అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం.